సంతోషమైన వారందరూ ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంతోషమైన వారు మరి గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండు చేతులతో ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి గట్టిగా హల్లెలూయా. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రదమైన నామంలో అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమించి ఇటు రీతిగా మీ అందరితో కలిసి దేవుని యొక్క నామాన్ని స్మరించడానికి, ఆయన నామాన్ని ఉన్నత స్థానంలో ఉంచడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా యూటీసీసీ అంజే సంఘానికి మరియు నాయకత్వపు సభ్యులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ చేస్తున్న ప్రార్థనను బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఈ రోజున ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మన మధ్యలో ఉన్నారని నేను ఆశిస్తున్నాను. దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నానంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామాన్ని ఆరాధన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను సెలవిచ్చారు. ఈ రోజున మనం ఇద్దరిగా కన్నా ముగ్గురిగా కన్నా ఎక్కువగా ఉన్న మన మధ్యలో పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత ఉంది. నమ్మిన వారి దగ్గరగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దగ్గర చెప్తాం హల్లెలూయా. కొన్ని విషయాలు ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుండి మనం ధ్యానం చేద్దాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినటానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా నేను మనం చేస్తున్నా. ఎంతవరకు కూడా వాక్యం చదవబడింది. దావీదు చెప్తున్నటువంటి మాట, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అనేటువంటి మాటను మనం ఇంతవరకు చదువుకున్నాం. ఆ తదుపరి యెషయా గ్రంథంలో మనం చదివినటువంటి మాట ఏంటంటే, సజీవులే కదా నేను స్తుతించదురు, మృతులు పాతాళంలో ఎవరు కూడా నిన్ను ఆరాధన చేయలేరు, గణపరచలేరు, కృతజ్ఞత తెలియపరచలేరు. ఎవరు నిన్ను ఆరాధన చేయగలరు, స్తుతి చెల్లించగలరు, కృతజ్ఞతలు చెల్లించగలరు అంటే సజీవులమైనటువంటి మనమే. మరి ఆ విధమైనటువంటి వాక్యాన్ని తలంచుకుంటూ ఈరోజు ధ్యానపూర్వకం కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం నుంచి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో 6 నుంచి 7 వచనాలు కనుక మనం చదివినట్లయితే, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వారి కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసం యందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. అదేవిధంగా 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలా చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నేను మీతో పంచుకునే అంశం ఏమిటంటే, ప్రైజ్ అడోనాయ్. దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి గణపరచండి. దేవుని సాన్నిధ్యంలో దేవుని బిడ్డలుగా ఆయన గణపరవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి పాట ఉంటుంది, ప్రైజ్ అడోనాయ్ who is like him, the lion and the lamb seated on the throne, mountains bow down, every ocean rose, the Lord of hosts. Praise Adonai from the rising of the sun till the end of every day. Praise Adonai, all the nations of the earth, all the angels and the saints sing praise. ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్తుతించవలసిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు మీతో ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైజ్ అండ్ వర్షిప్? ఆరాధనకి మరియు స్తుతికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? స్తుతి అంటే దేవుడు మన జీవితంలో ఏ కార్యాలైతే చేశాడో దానిని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడమే. దేవుడు చేసినటువంటి మేలు జ్ఞప్తికి తెచ్చుకుని ఆయనను మహిమపరచడమే స్తుతి. మరి ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో అనేటువంటి వాస్తవాన్ని ఎరిగిన వారమై ఆయనను ఘనపరచడమే నిజమైన ఆరాధన. మంచి ఉదాహరణ యెహోవా షమ్మా, యెహోవా ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడు, సజీవమైన దేవుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన ఏమై ఉన్నాడో అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుని ఆయన ఘనపరచడమే నిజమైన ఆరాధన. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ప్రైజ్ అడోనాయ్. దేవుని స్తుతించండి, దేవుని ఘనపరచండి. చాలా సందర్భాల్లో ప్రైజ్ ద లార్డ్ అనేటువంటి మాటను మనం వాడుతూ ఉంటాం. అడోనాయ్ అనేటువంటి మాట హీబ్రూ పదంలో మీరు ఆలోచన చేస్తే ద లార్డ్ అనేటువంటి మాటను మనం ఆలోచన చేయవచ్చు. అది మాత్రమే కాకుండా అడోనాయ్ అనేటువంటి మాటకు ఉన్నటువంటి అర్థం మాస్టర్. దేవుని బిడ్డలుగా, ఆయన పిల్లలుగా మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి నిరంతరము ఘనపరచడమే
దీని యొక్క లక్షణం, దీని యొక్క ఆశయం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మీరు పవర్ పాయింట్ లో చూస్తూ మరి నేను చెప్పేటువంటి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిందిగా నేను మనం చేస్తున్నా. స్పెన్సర్ అనేటువంటి ఒక స్టూడెంట్ ఒకనొక సందర్భంలో మరి ఒక భయంకరమైనటువంటి విపత్తు జరిగినటువంటి సందర్భంలో మరి అతను వాటర్లో దూకి సుమారుగా 17 మందిని రక్షిస్తాడు. ఆ భయంకరమైన యాక్సిడెంట్ ఏంటంటే, ఒక వాడ వెళుతూ ఉంటుంటే సడన్ గా అది మునిగిపోతుంది. ఆ మునిగిపోయిన తరుణంలో ఈ యవనస్తుడు కంకణ కట్టుకుని వెళ్ళి ఆ ఫ్రీజింగ్ వాటర్ లో ఆయన దిగి ఈత కొడుతూ సుమారుగా 17 మందిని ఆయన రక్షించినటువంటి విధానం మరి చరిత్రలో ఉంది. ఆ తదుపరి ఆయన ఆ విధమైనటువంటి అడ్వాంచర్ చేయడం చేత తన ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు. తను చనిపోయినప్పుడట ఈ 17 మందిలో రక్షించబడిన వారు లేకపోతే జీవితాన్ని మరలా పొందుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు కండలు తెలిసినటువంటి వారు కాదు. ఎప్పుడు కూడా ఆయన చేసినటువంటి గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు కాదు. మానవ జీవితంలో నాటకాలు ఏ విధంగా ఉన్నాయంటే, దేవుడి దగ్గరికి చదివిన ఆశీర్వాదాలు పొందుకుంటున్నా, దేవుడి దగ్గరికి చదివిన దేవుడు చూస్తున్నా, అనేక సందర్భాల్లో ఆయన ఇస్తున్నటువంటి మహత్కార్యాలు మానవ జీవితంలో అనుభవిస్తున్నాడు. కానీ when the time comes for giving thanksgiving to the Lord Almighty, they are very very backslidden అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రభువుని స్తుతించడం అనేది, ఆరాధించడం అనేది చాలా ఘనమైన విషయం. ఒక వ్యక్తి ఈ విధంగా అంటున్నాడు, attitude of gratitude, it does the spirit good. Attitude of gratitude, it does the spirit good. అది మాత్రమే కాకుండా the greatest attitude of all is gratitude. The greatest attitude of all is gratitude. మానవ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క attitude లో గొప్పది ఏమిటంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు కలిగి ఉండటం, దేవుని స్మరించటం అనేటువంటిది గొప్పది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఉన్న సర్వ సృష్టి ప్రభుని స్తుతిస్తూ ఉంది. ప్రపంచంలో ఉన్న పక్షులు, జీవరాశులు మరి అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రభుని ఘనపరుస్తున్నటువంటి తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా ఆయన జ్ఞాపకం బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజున కొన్ని విషయాలు క్లుప్తంగా మీతో చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. ప్రభునందు దేవుని సంగమా, నేను చెప్పేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా వినడానికి మీరు ప్రయత్నం చేయండి. తక్కువ సమయంలో కొన్ని విషయాలను నేను ముందుకు తీసుకొచ్చి నా వాక్య భాగాన్ని ముగించాలని ఆశపడుతున్నా. నెంబర్ 1, the reasons to praise or thank God. ఎందుకు మనం దేవుని స్తుతించాలి? ఎందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి? ఎందుకు ఆయన మనం ఘనపరచాలి? నెంబర్ 1, he is worthy to be praised. ఎందుకనంటే ఆయన స్తుతులకు పాత్రుడు. అందుకని కీర్తనకారుడు అంటూ ఉంటాడు, కీర్తనీయుడైన యెహోవా నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తాను. మన దేవుడు మన స్తుతులకు పాత్రుడు, మన స్తుతులకు యోగ్యుడు. అందుకనే మరి 1వ దినవృత్తాంతముల గ్రంథంలో 29వ అధ్యాయం 11 నుంచి 13 వచ్చిన ఒకసారి ఎవరైనా సరే చదివి సహాయం చేయండి. 1వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలను మనం అక్కడ ధ్యానం చేస్తే అక్కడ కొన్ని విషయాలు మనకి అర్థమవుతున్నాయి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి తీసి సహాయం చేయండి. 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. లేకపోతే ఒకసారి మీరు చూడండి. 1వ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతం సమస్తమును నీ వశము, ఐశ్వర్యమును గొప్పతనమును సమస్తమును ఎరుగువాడు, బలమును పరాక్రమమును నీ దానము. చాలా చదువుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. దేవుని యొక్క గొప్పతనం మనకి అక్కడ అర్థమవుతుంది. దేవుడు మానవుని ఎలా తయారు చేశాడో, ఏ విధంగా వారిని పోషిస్తున్నాడో, ఏ విధంగా బలపరుస్తున్నాడో, ఆయన యొక్క ప్రభావం ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటి, ఆయన సర్వోన్నత ఏమిటి అనేటువంటి ఆంతర్యాన్ని అక్కడ మనం గ్రహించవచ్చు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన ఆరాధనకు పాత్రుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన కృతజ్ఞతలకు పాత్రుడు అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఇకపోతే రెండవది ఏమిటంటే, హీ ఈజ్ అవర్ క్రియేటర్. ఎందుకు మనం ఆయన స్తుతించాలి, ఎందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి అంటే, ఆయన మన సృష్టికర్త ఉన్నాడు. నిన్ను నన్ను సృజించిన వాడు ఆయనే, నీకు నాకు రూపాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయనే.
మన జీవితంలో ఒక పర్పస్ ని అనుగ్రహించిన వాడు ఆయనే. తల్లి గర్భంలోనే మనం ఎన్నుకున్నటువంటి దేవుడు ఆయనే కాబట్టి ఆయన మనం స్తుతించాల్సిన బాధ్యత. మీరు ఒకసారి పార్ట్స్ ఆఫ్ ది బాడీని ఆలోచన చేస్తే మీరు అనేకమైనటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి వారే. మీకు ఆ పవర్ పాయింట్ లో చూస్తే అర్థమవుతుంది ఏ విధంగా బాడీ ఫంక్షన్ అవుతుందో, ఏ విధంగా మానవుని జీవితంలో ఉన్నటువంటి ఆ పార్ట్స్ పనిచేస్తున్నాయో మనందరికీ తెలిసినటువంటి విషయాలు. అందులో మేము ఆలోచన చేస్తే సుమారుగా 11 సిస్టమ్స్ బాడీలో పనిచేస్తూ ఉంటాయి. మరి మీరు ఆలోచన చేస్తే సర్క్యులేటరీ సిస్టమ్స్, డైజెస్టివ్ సిస్టమ్స్, మరి ఎండోక్రైన్ సిస్టమ్స్, లింపాటిక్ సిస్టమ్స్, మస్క్యులర్ సిస్టమ్స్, నర్వస్, ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తే మరి దేవుడు మానవ జీవితంలో ఇచ్చినటువంటి గొప్ప ధన్యతలు. మానవుడు ఈ రోజు ఈ విధంగా బ్రతుకుతున్నాడు అంటే మరి దేవుడి బిడ్డలంగా ఈ రోజు మనం ఆయన ఆరాధన చేస్తున్నామంటే కలిగినటువంటి కారణం ఏంటంటే ప్రతి నిత్యము కూడా ఆయన మనతో ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాడు, మనకు కావాల్సిన సమస్తాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం ఆహారం తింటున్నామంటే, ఆహారం డైజెస్ట్ అవుతుందంటే, గాలిని పీల్చుకున్నామంటే, నీటిని తాగుతున్నామంటే, మన మానవ ఉనికి సరైనటువంటి రీతిలో ముందుకు వెళ్తుంది అంటే అది నీ నా గొప్పతనం కాదు, నీ నా డాక్టర్స్ గొప్పతనం కాదు, నీవు నేను వెళ్ళినటువంటి కన్సల్టెంట్స్ గొప్పతనం కాదు, కానీ నీ నా క్రియేటర్ మనం నిత్యము నడిపిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మానవునిలో ఉన్న ప్రతి పార్ట్ కూడా దేవుని యొక్క ఆధీనంలోనే ఉంది, దేవుని యొక్క హస్తంలో ఉంది. ప్రతి నిత్యము కూడా ఆయన మనం సస్టైన్ చేస్తూ ఉన్నాడు. ఈ రోజు నీవు నేను బ్రతికున్నామంటే కేవలం ఆయనకు ఉచితమైన కృపను బట్టి కాబట్టి అందువలన మనము ఆయన ఎప్పుడు కూడా స్తుతిస్తూ గణపరుస్తూ ఉండాలి. మానవుడు తయారు చేసినటువంటి వండర్స్ అనేక మంది గణపరుస్తూ ఉంటారు. ఎవరు వీటిని తయారు చేశారండి? మరి ప్రపంచంలో ఉన్నటువంటి వింతలు అనేక మంది పొగుడుతూ ఉంటారు. వండర్ఫుల్ అండి, ఆసమ్ అండి, ఎక్సలెంట్ గా మేక్ చేశారండి అని చెప్పి మానవ రూపంలో అనేక సందర్భాల్లో మనిషి పొగుడుతూ ఉంటాడు, కానీ అసలు మానవుని తయారు చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాడు. ఈ రోజున మరొకసారి దేవుని బిడ్డలుగా మనం జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి నిత్యము ఆయన మనం స్తుతించాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కారణం ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన మన రక్షకుడు, ఆయన మనం విడిపించాడు, మన జీవితంలో ఆత్మీయ ఫలాలను అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా ఆయన సమస్తాన్ని కూడా సమకూరుస్తున్నాడు. వీటన్నిటిని బట్టి మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇకపోతే రెండవదిగా మనం ఆలోచన చేయాలి, when should we praise God or when should we thank God? అందుకని కీర్తనకారుడు 34వ కీర్తనలో 1వ వచనంలో ఆయన అంటూ ఉంటాడు, నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నుతించదును. ఆయన ఎప్పుడు సన్నుతిస్తాడని చెప్పండి. ఎల్లప్పుడూ కూడా నేను యెహోవాను సన్నుతించదును. ఎవ్రీ టైం నా నోట ఆయన కీర్తి ఉంటుంది. నేను నోరు తెరిస్తే ఆయన ప్రభావంతో కూడినటువంటి మాటలు బయటకు వస్తాయి. I will praise God, I will thank God every time, no matter the circumstances, no matter the problems, no matter the difficulties in my life. I will praise God, thank God. ఎప్పుడు మనం స్తుతించాలి? నెంబర్ 1, in the time of blessings. మీరు పవర్ పాయింట్ లో చూడండి, టైం ఎక్కువ లేదు కాబట్టి అన్ని కూడా వివరాలు దానిలో ఉన్నాయి. నెంబర్ 1, మీకు బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు ప్రభువుని స్తుతించాలి. మీకు బేబీ పుట్టినప్పుడు ప్రభువుని స్తుతిస్తారు. వెడ్డింగ్ అయినప్పుడు ప్రభువుని స్తుతిస్తారు. మంచి కారు కొన్నప్పుడు ప్రభువుని స్తుతించారు. మంచి ప్రమోషన్స్ వచ్చినప్పుడు ప్రభువుని స్తుతించారు. మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రభువుని స్తుతిస్తున్నారు. ఎక్సలెంట్. దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి కార్యము జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఉద్యోగం ఉండవచ్చు, కానీ నీ ఉద్యోగాన్ని చేయడానికి కావాల్సిన శక్తినిచ్చేది మన ప్రభు. నీకు ఇల్లు ఉండవచ్చు, కానీ ఇల్లు సరిగ్గా నడవటానికి కావాల్సిన శక్తినిచ్చేది ప్రభు. నీకు కారు ఉండొచ్చు, కానీ కారు సరైన మార్గంలో పయనించడానికి కావాల్సిన జ్ఞానం ఇచ్చేది మన ప్రభు. అందువలన నీవు నేను చేయవలసిన పని ఏంటంటే ప్రతి నిత్యము కూడా ఆయన చేసిన ప్రతి ఆశీర్వాదం బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఇన్ ద మిడ్స్ ఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెస్టింగ్స్. కృతజ్ఞతలు దేవునికి స్తుతులు చెల్లించడం ఏదో నువ్వు ఆశీర్వాదాలు పొందుతున్నప్పుడే కాదు, ఏదో దీవెన పొందుతున్నప్పుడే కాదు, ఏదో నీ జీవితంలో సంతోషం కలిగినప్పుడే కాదు. ఇన్ ద టైమ్ ఆఫ్ టెస్టింగ్, నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు కూడా నువ్వు స్తుతులు చెల్లించడానికి ప్రయాసపడాలి. ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. అనేకమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, మానసికమైనటువంటి సమస్యలు, అనారోగ్య పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో వచ్చినప్పుడు కూడా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి ఒకే ఒక మాట ఏంటో తెలుసా? ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. నీ నోరు తెరిస్తే ఆయన స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. అందుకని ఒక భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. మానవుడు సంతోషంగా ఉన్నప్పుడైతే will praise God with much enthusiasm. When the time of testing, when the time of losing, when the time of depression, when the time of difficult situation, a person or humanity is going astray from
నీ జీవితంలో ఉన్న సమస్యల్లో కూడా నువ్వు ప్రభుని ఆరాధిస్తే నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డగా పరిగణించబడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం చక్కని పాట పాడుతున్నాం. హల్లెలూయా పాడదా ప్రభు నిన్ను స్తుతించదా, కష్టాలు కష్టాలు ఆ పాట ఒకసారి పాడండి. ఒకసారి ఆ పాట కష్టాములన్నిటినీ ప్రియముగా, ఈ పాట అందరికి వచ్చినటువంటి పాట, అందరూ కలిసి పాడు. కష్టాము అందరూ చెప్పకుండా పాడండి. క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రాధాన్యతను సంతరించుకున్న లక్షణం ప్రతి సమయంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, భయంకరమైన పరిస్థితులు మానవ జీవితంలో వచ్చినా సరే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదనని దావీదు చెప్పిన విధముగా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదనని అబ్రహాము చెప్పిన విధముగా, ఇన్ ద టైమ్ ఆఫ్ పీరియడ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్తున్నాడు. కుమారుడు అడుగుతున్నాడు, డాడీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్, వేర్ ఇస్ ద ల్యాండ్ to give glory, to give sacrifice to the Lord. Immediately Abraham told, the Lord will take care of everything. ఆ టైంలో కూడా ఒకవేళ అబ్రహాము జీవితంలో నిరాశ వచ్చి ఉండాల్సిందే. అయ్యో నా కుమారుని బలి ఇవ్వాలా, కానీ ఆ కష్ట సమయంలో కూడా అతను అంటున్న మాట ఏంటో తెలుసా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదును, నేను ఎల్లప్పుడూ ఆయన ఘనపరుస్తాను. జోసెఫ్ ఇన్ ద టైమ్ ఆఫ్ సఫరింగ్స్ దేవుని స్తుతించినటువంటి వ్యక్తి. జోబ్ అంటాడు, దేవుడి నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకుంటామేనా, దీవెనలు పొందుకుంటామేనా, శ్రమలు అనుభవించడానికి మనం సరిపోమా? డానియేల్ అంటాడు, శ్రమల్లో శ్రమలో ప్రభుని స్తుతించాడు. పౌలు చెరసాలలో ప్రభుని ఘనపరిచినటువంటి వ్యక్తి. పీటర్ ప్రభుని మహిమపరిచినటువంటి వ్యక్తి. ప్రభునందు ప్రియ దేవుని సంఖ్యమా, మనందరికీ తెలుసు ఇండియాకి వెళ్ళి అద్భుతమైనటువంటి పరిచయం చేసినటువంటి ఒక అద్భుతమైన మిషనరీ విలియం కే తన జీవితంలో భయంకరమైన శ్రమలు, శోధనలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుని అంటి పెట్టుకుని జీవించి ఆయన నిరంతరం స్తుతించినటువంటి వ్యక్తిగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటివన్నీ చూసినప్పుడు కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటంటే, మన శ్రమంలో కూడా మనం ప్రభుని స్తుతించడానికి ఇష్టపడాలి. ఇంత బ్లెస్సింగ్ టైం ఓన్లీ కాదు, కానీ ఆయన్ని ఘనపరచాల్సిన సమయము, ఈవెన్ మనకి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే ప్రభుని మహిమపరచడానికి మనం ఇష్టపడాలి. మనందరూ తెలుసు అక్కడ మరి 5,000 మంది కూడి ఉన్నారు, అక్కడ ఆహారం లేదు, 5 రొట్టెలు చిన్న చేపలు దొరికినాయి. ఏం చేయాలని పరిస్థితి, అందరూ కూడా శిష్యులందరూ కూడా తడబడుతున్నారు. అయ్యో వీరికి ఫుడ్ ఎక్కడ తీసుకొస్తాం? ప్రభువుని ప్రియ దేవుని సంగమా, ఆ టైంలో మరి యేసు ప్రభు వారు రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఏం చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. He gave thanks in the time of tough situation, ఆ టైంలో కృతజ్ఞతలు చెల్లించి ఆయన ప్రభుని కనపరిచారు. లేకపోతే మూడవది నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. ది బెనిఫిట్స్ ఆర్ ప్రైజింగ్ గాడ్ ఆర్ థ్యాంకింగ్ గాడ్. మూడవదిగా మీరు ఆలోచన చేస్తే, మరి దేవుని స్తుతిస్తే, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే, ఆయనకి థ్యాంక్స్ మనం అందిస్తే వచ్చేటువంటి లాభాలు ఏంటంటే విక్టరీ ఓవర్ ప్రాబ్లమ్స్. నీ డిఫికల్ట్ సిచ్యువేషన్ కనుక నువ్వు ప్రభుని ఆరాధించడం మొదలు పెడితే విజయం నీ వెనకే వస్తుంది. చెప్పడం గురి ప్రమాణం అయిపోతుంది, వేరే చెప్పడం ప్రమాణం అయిపోతుంది. నీ సమస్యల్లో కనుక నువ్వు ప్రభుని ఆరాధించడం మొదలు పెడితే, ప్రభుని గణపరచడం మొదలు పెడితే, ప్రభుని మహిమపరచడం మొదలు పెడితే ఖచ్చితమైన జీవితంలో నువ్వు అద్భుతాన్ని చూస్తావు. సహోదరి సహోదరుడా, దేవుని సేవకులుగా మీతో చెప్తున్న మాట 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు పరిశీలన చేస్తే అక్కడ అమోనీయులు అందరూ కలిసి యెహోషాపాతును దండెత్తి వస్తున్నారు. యెహోషాపాతు తన ప్రజలు భయపడుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. వారు భయంకరులు, అతి సమీపంలో ఉన్నారు. ఇశ్రాయేలును చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తరుణంలో భయం వేసి గొడబట్ట కట్టుకుని ఉపవాసం ప్రార్థన చేశారు. ప్రభువుని ప్రియ దేవుని సంగమా, ఎట్టకేలకు వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటో తెలుసా? ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలు పెడితే అమ్మోనీయులు, హిత్తీయులు ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలకి అగైన్స్ట్ వాళ్ళు చంపాలని ఉద్దేశంతో వస్తున్నారో వారందరినీ దేవుడు హతము చేశాను, వారిని మాటు చేశానని మాట బైబిల్లో మనం చూస్తున్నాం. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభువుని పరుచుకున్నా. ఎక్కడైతే నీవు గణపరుస్తావో ప్రభుని, అక్కడ నీకు విజయం వస్తుంది. ఎక్కడైతే నువ్వు ప్రభుని మహిమపరుస్తావో అక్కడే నువ్వు అద్భుతమైనటువంటి శక్తిని నువ్వు చూస్తావు. నువ్వు సంఘముగా, నీ యొక్క ఇండివిజువల్ గా, నీ కుటుంబంగా నువ్వు ప్రభు యొక్క శక్తిని నువ్వు చూడడానికి సిద్ధంగా ఉన్నా. అంత
మాత్రమే కాకుండా యెహోషువ మనందరికీ తెలుసు అక్కడ ఆ యొక్క ఎరుకో గోడను కూలిపోయిన సందర్భం కూడా ఆ స్తుతుల ద్వారానే మహాత్ముగా ఘనంగా ప్రభుని కనపరుస్తుంటే ఎరుకో గోడను సైతం కూలిపోయి కలిగిన కారణం ఏంటంటే ఆయనకి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించడమే. అది మాత్రమే కాకుండా సెకండ్ గా మీరు ఆలోచించండి, విక్టరీ ఓవర్ సాతాన్, సాతాను మీద కూడా విజయం కలిగేది స్తుతి ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగినగా సౌలు జీవితంలో భయంకరమైన దురాత్మలు వస్తూ ఉంటుంటే, దావీదు హార్ట్ వాయిస్తుంటే, ఆ వీణ వాయిస్తూ ఉంటుంటే దురాత్మలు సైతం గడగడలాడి సౌలు వదిలేసిపోయినాయి. చప్పట్లు కొట్టి ప్రారంభమైపోతున్నా. ఎక్కడ స్థుతి ఉంటుందో, ఎక్కడ కృతజ్ఞత స్వభావం ఉంటుందో సాతాను వెన్నులో వణుకు పుట్టాల్సిందే, సాతాను క్రియలు చావాల్సిందే, సాతాను అంధకార దురాత్మ ప్రభావాలు నాశనం అవ్వాల్సిందే. కృతజ్ఞత స్వభావంతో కనుక నువ్వు ఉండగలిగితే, నువ్వు స్థుతి చేస్తే అద్భుతమైన విజయం నీ జీవితంలో వస్తుందా. ఇకపోతే నేను ముగిస్తున్నాను. ప్రభువుని ప్రియ దేవుని సంగమా, ఒక బిల్ అనేటువంటి వ్యక్తి మరి బిల్ అనేటువంటి వ్యక్తి రిక్వార్ని కలిసాడు. రిక్వార్ని అడిగాడు, బిల్ ఎందుకు నేను ప్రపంచంలో దేవుడు అద్భుతంగా వాడుతున్నాడు? అని చెప్పిన మాట ఏంటో తెలుసా? నా చిన్నతనంలో ఒక స్లిప్ నేను రాస్తున్నాను. From today till my last breath, I will praise God. I will thank God every time. అనేటువంటి మాట నా పర్సులో నేను పెట్టుకుంటానయ్యా. ఇప్పుడు ఆ స్లిప్ లో నేను ఎక్కడికి వెళ్ళి అది చదువుకుని అది వల్లిస్తూ ఉంటాను. అందువల్ల ఏ స్టేజ్ మీద నిలబడినా సరే దేవుడు నన్ను అద్భుతంగా వాడుకుంటున్నాడు, అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్నాడు. నిజమే ప్రభువుని ప్రియ దేవుని సంగమా, నువ్వు కృతజ్ఞత స్వభావంతో స్థుతులతో ప్రభువుని గణపరుస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు విజయం వస్తుంది. మనందరికి తెలుసు, మన్ను దేవుణ్ణి స్తుతించలేదు, సజీవులమైన నీవు నేను మాత్రమే స్తుతించగలం. There is only one life. It is a very short span. 60, 70, 80 years we live. తర్వాత no more. మృతులు ఎవరు కూడా ప్రభువుని స్తుతించలేరు. సజీవులే కదా. ఈ రోజున బ్రతికున్న నీవు నేను మాత్రమే ప్రభువుని స్తుతించగలం. మనలాంటి వారు, శక్తి కలిగిన వారు, ప్రభావం కలిగిన వారు, సైంటిస్టులు, హిస్టోరియన్ చాలా మంది ఉన్నారు. కానీ ఈ సమయం చూడలేక ఆశించిపోయారు. సజీవులమైన నీవు నేను చేయవలసిందని కృతజ్ఞతలు చెల్లించాలి, కనపరచాలి. బ్రదర్ ఐసన్, బ్రదర్ రాజ్బాబు గారు, డిజిఎస్ దినకరన్, పాల్ ఎంచో, ప్రపంచంలో మీరు అందరూ తీసుకోండి. ఎవరైతే దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ కృతజ్ఞత హృదయంతో ఉన్నారో అద్భుతమైన రీతిలో వారిని వాడుకున్నారు. చప్పట్లు కొట్టి ప్రణామపరుచుకున్నాం. ఈ రోజు మన సంఘాన్ని కూడా దేవుడు ఆ విధంగా మార్చబోతున్నారు. ఈ రోజు నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా దేవుడు ఆ విధంగా వాడుకోబోతున్నారు. ప్రతి సమయంలో ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాం, ఆయన స్తుతిద్దాం, కనపరుద్దాం, ఆయన దగ్గర ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి కృప మన త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని యొక్క వాక్యం మనం విన్నా. కృతజ్ఞత స్వభావం మనలో ఉండా. ఏ పరిస్థితి అయినా సరే, నీ జీవితం నిరుత్సాహం, నిస్పృహ, అనారోగ్యం, శ్రమలు, శోధనలు, ఇరుకులు, సంతోషం ఏదైనా సరే, యూ హ్యావ్ టు గివ్ థాంక్స్ టు ది లార్డ్. ఖచ్చితంగా దాని తర్వాత విజయాన్ని నువ్వు చూడబోతున్నా. ఈ రోజు నువ్వు ఏ సమస్యలో బాధపడుతున్నావో, లెట్ us have thanksgiving heart. నీ జీవితంలో, నా జీవితంలో కృతజ్ఞత స్వభావాన్ని తీసుకొద్దాం, ప్రభుని కనపరుద్దాం, అద్భుతమైన రీతిలో మనం విజయాలు చూద్దాం. ప్రియ తండ్రి, నీకు వందనాలు. మాతో మాట్లాడి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ ప్రియబిడ్డలకు మీరు బలపరచండి. జరగబోతున్న కార్యక్రమంలో కృప నుంచి మహిమ పొందుతున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి.